రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పెద్దకడప టౌన్లోని ఎంపీ బస్తిపాటి నాగరాజ్ గారు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు, బీజేపీ ఇన్ఛార్జ్ ఎన్వి విష్ణువర్ధన్ రెడ్డి గారు, జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, నరవ శశిరేఖ హనుమంత్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేష్ గారు, ఎంపీడీఓ జనార్దన్ గారు పాల్గొని అధికారులు ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో మంత్రాలయ అభివృద్ధిలో పెనుమార్పులు వస్తాయని, అలాగే కూటమి ప్రభుత్వం చేయబోతున్న కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ పంచలింగాల నాగరాజన్ గారికి, రమాకాంత్ రెడ్డి గారికి, శశిరేఖమ్మ గారికి, బసందొడ్డి ఈరన్న గారికి, జనసేన లక్ష్మణన్న గారికి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణు గారికి, వేదికపై ఉన్న ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్ అధికారులకు, స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, అందరికి కూడా నా అన్నదమ్ములు, నా తోటి కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 100 రోజుల్లో 100 కార్యక్రమాలు సాధించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చాడో, ఇచ్చిన మాట ప్రకారంగానే అవ్వతాతలకు మొట్టమొదటి సంతకం చేసి ఒకే నెలలో 1000 రూపాయలు పెంచి, గత ప్రభుత్వం అప్పు కూడా 3000 రూపాయలు ఉంటే అది కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. 2 కలిపి 7000 రూపాయలు ఒకే నెలలో ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహాయ సహకారంతో ఈరోజు మన రాజధానికి అయితే 12,500 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించుకున్న ఘనత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పోలవరానికి మన రాష్ట్రానికి గుండెకాయ లాంటిది పోలవరం. అలాంటి పోలవరాన్ని ఇదిగో అదిగో అంటూ టైంపాస్ చేసి ఏమీ పట్టించుకోకుండా హెలికాప్టర్లో చక్కర కొట్టిన గత ముఖ్యమంత్రి ఈరోజు అదే పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించుకొని తొందరలో పని కూడా ప్రారంభిస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం.